మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రాలు. మరొక శుభదినాన్ని మాకు అనుగ్రహింపజేసినారు, మీకు వందనాలు. నన్ను మమ్మల్ని ప్రేమించి మా కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినారు. మీరు కార్చిన పవిత్రుని పుణ్య రక్తం ద్వారా పాప క్షమాపణ, విడుదల, విమోచన ఇచ్చి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి పరసమ ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా చేసినారు, మీకు స్తోత్రాలు. భూలోకములో మీ బిడ్డలయ్యే గొప్ప ఆధిక్యత ఇచ్చినారు, వందనాలు. అనుదిన యొక్క ఆత్మీయ సందేశముల ద్వారా దైవజనుడు భక్సింకులు రాసినటువంటి పుస్తకములు దైవ మర్మం ద్వారా మా అందరితో మాట్లాడుతున్న వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో కూడా మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు, ఏప్రిల్ 27. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. విశ్వాసులు నిజమైన సహవాసము కలిగి ఉండవలనని అపోస్తులు ప్రోత్సహించిరి. ఎందుకనగా సహవాసమే విశ్వాసులకు బలం. ప్రభు తమకు చేసినది ఇతరులతో పంచుకొనగలిగినట్లు సాధ్యమైనంత తరచుగా విశ్వాసులు కూడుకొనవలను వారిని హెచ్చరించవలెను. దేవుని విశ్వాసతను ఇతరులతో పంచుకొనుట ద్వారా అన్యోన్యముగా ప్రోత్సహింపబడి ఆత్మలో ఎదగగలం. కూటములకు వచ్చుట ప్రజలకు ఇష్టమే. అయితే ఎందు నిమిత్తం సహవాసం నిలిచియున్నటకు వారి ఇష్టం లేదు. టీ తాగునప్పుడో కాఫీ త్రాగునప్పుడో ఉన్న సహవాసం వారికి చాలును. అయితే నా దృష్టిలో ఎంత నిజమైన సహవాసమే కాదు, ఇది నిజమైన సహవాసమే కాదు. వెంటనే రొట్టె విరుచుటకు అపోస్తులు ప్రారంభించిరి. నీవెక్కడ పని చేయుచున్నను పర్వాలేదు, ఎంతమంది ఉన్నను పర్వాలేదు, ప్రభు దినమున రొట్టె విరుచుటకు తప్పక కూడుకొనవలెను. నీ జత పనివారు, స్నేహితులు, సేవకులు బహుమంది ఉన్నను పర్వాలేదు. ఇట్టి సహవాసం ప్రీతికరమైనది, ఆశ్చర్యమైనది, దినమంతయు ఉన్నను బాగుండుననిపించును. ప్రభు బల్ల చుట్టూ ఆరాధనలో కాలము గడుపుటకు నేర్చుకొను ప్రజలు ధారాళముగా నిచ్చెదరు, సంతోషముతో శ్రమ అనుభవించెదరు. బోధలపైన వారు ఆధారపడని నా తలంపు, నా అనుభవం. వస్తువులపైన, మానవులపైన, వాతావరణపైన వారి దృష్టి ఉండక కేవలం ప్రభువు పైననే వారి దృష్టి నిలుపుదురు. మీరు రొట్టె విరిచినచో ఇతరులు విమర్శించదరని భయపడవద్దు. మీ స్నేహితులు ఇతర డినామినేషన్ వారు ఏమందురని భయపడవద్దు. వారు గ్రహించలేరు. వచ్చినను బోధించుడని మిమ్మల్నెప్పుడు వారు మరలా అడగరు. దీన్ని బట్టి దేవునికి వందనాలు. మన పరిచయలో ఒక ప్రత్యేకమైన స్థలముకు కానీ ఆలయముకు కానీ కట్టబడి ఉండము. ప్రభువు తెరచిన దానిని ఏ మానవుడు మూయనేరడు. పరలోకపు దర్శనకు మనము నమ్మకముగా ఉండవలెను. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.